ఏపీ లిక్కర్ కేస్ నిన్న ఒక కీలక పరిణామం. ఏదైతే ఎక్సైజ్ శాఖ మంత్రి అప్పుడున్న నారాయణని ప్రశ్నించినప్పుడు ఆయన చెప్పిన మాట, అంతా పైవాళ్ళ దయ. ఎవరా పైవాళ్ళు, అసలు ఏం జరిగిందంటారు? నిన్న ముందుగా అందరికీ నమస్కారం. ఈ లిక్కర్ కుంభకోణంలో నారాయణ స్వామి అతని పేరు, మాజీ డిప్యూటీ సీఎం, డిస్టిలరీస్ అండ్ బ్రేవరీస్కి మినిస్టరు. ఈ లిక్కరు వాళ్ళు ఇచ్చిన ఆ సన్నాసి లిక్కర్ని తాగి పేద ప్రజల లివర్లు, కిడ్నీలు, ఊపిరితిత్తులు దెబ్బతిని ఆ లివర్లుగా పట్టిన పుండులోంచి వచ్చే చీముని తేనెలాగా నాకిన ప్రతి ఒక్కడు ఈరోజు కోర్టులో శిక్షింపబడతాడు. దానికి ఎక్కువ మోతాదులో నాకింది ఎవర్రా అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి, నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి. కాకపోతే మనకి ప్రెస్కి చెప్పేటప్పుడు సిట్ అధికారులు కానీ పోలీసులు కానీ ఎవరో బాసు ఉన్నాడు అన్నాడు. ఎవరయ్యా నీ బాసు? మాకు తెలియని బాసు. గత ప్రభుత్వంలో అన్నిటికీ తానై అవినీతి, ఎక్కడ అవినీతి అయినా సరే దాన్ని మొత్తాన్ని కూడా తాడేపల్లి ప్యాలెసే మేనేజ్ చేస్తూ అది మొత్తం కేంద్రీకృతమై ఉన్నది తాడేపల్లి ప్యాలెస్. తాడేపల్లి ప్యాలెస్లో డాన్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇంతమంది దొరికిన 11 మంది 12 మంది ఖచ్చితంగా వాళ్ళందరూ ఏం చేస్తారు? వాళ్ళ ఆస్తులన్నీ పోగొట్టుకున్నాక చివరిసారి ఆయన అంటారు అందరి ఆస్తులు కూడా సీజ్ కాబడుతున్నాయి, ఈ పూట అందరివి కూడా లైన్ అయినాయి. ఇకపోతే అసలు వాడిని అరెస్టు చేయాలంటే అది కోర్టు చెప్పాలా. నారా చంద్రబాబు నాయుడు గారిది ఆ మనస్తత్వం కాదు. జగన్మోహన్ రెడ్డిని నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో అరెస్టు చేయరు. ఎందుకంటే దాన్ని కక్ష సాధింపని మళ్ళీ వాళ్ళు రోడ్లు ఎక్కుతారు, అంత దుర్మార్గులు వాళ్ళు. అలా కాకుండా కోర్టే చెప్పింది టేక్ హిమ్ కస్టడీ అని. ఆ పరిస్థితి తొందరలోనే ఉందని చెప్పి ఆ విధంగా ఈ కోర్టు ముందుకు నడవాలని న్యాయమూర్తులందరినీ కూడా మేము చేతులెత్తి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. తెగిన తాలిబొట్లు సాక్షిగా, లివర్లో పోగొట్టుకొని ప్రాణాలు వదిలిన వారి సాక్షిగా, హాస్పిటల్లో బిల్లులు కట్టలేక ఆస్తులు అమ్ముకున్న వారి సాక్షిగా, ఈ తాగుబోతుల తరపున జరిగిన నష్టాల మొత్తం కూడా ఉసురై తగిలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి దోషిగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్తున్నాం. ముఖ్యంగా చూస్తే కనుక నారాయణ స్వామి గారు మరి ఆయన చెబుతుంది ఏంటంటే, నిన్న నా గురించి చంద్రబాబు నాయుడు గారికి అంతా తెలుసు, నేను ఎలాంటి అన్నో తెలుసు, అంతా పై వాళ్ళు చెబితేనే చేశాను అన్నట్టు ఆయన విచారణలో చెప్పిన సంగతి ఎలా చూడాలంటారు ఇదంతా? అసలు మళ్ళీ అడిగినా నేను చెప్పేది ఏంటంటే, నీ గుమ్మస్తా, నువ్వు ఇచ్చిన మంత్రి, ఆయా మంత్రి పదవిలో అమాయకుండా ఒకటి కూర్చోబెట్టి మొత్తం నువ్వు నడిపావు కథ. ఎక్కడికి పోయింది జగన్మోహన్ రెడ్డి? కాలికి చుట్టుకున్న పాము కరవక మాందని చెప్పి నువ్వు చేసిన అన్యాయం నిన్ను వదలదు. నువ్వు దాని తోక తొక్కావు, లిక్కర్ తోక తొక్కావు, అది నిన్ను కరవక మానదు. ఆ డబ్బులతోటే అరాచకంగా మళ్ళీ ప్రజలకి విసిరి, మరమరాలు బఠానీల్లాగా జనాలకి విసిరి మళ్ళీ గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ఏదో ఎలగ పెడదాం, ఋషికొండ ప్యాలెస్లో కులుకుదాం అని చెప్పి నువ్వు ఆలోచించిన ఆలోచన మొత్తం ఇప్పుడు అచ్చు బొమ్మైంది, జనానికి అర్థమయ్యేలాగా కూటమి నాయకులు మాకు తెలియజేయగలిగారు, ఈ ప్రజల్ని మార్చుకోగలిగారు, గెలిచి ఈరోజు చక్కని పరిపాలన అందిస్తున్నారు. మరి ముఖ్యంగా చూస్తే ఈ మధ్యకాలంలో అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర కలకలం అయితే రేపుతున్నాయి. ప్రతి ఒక్క దాని మీద అసలు ఫ్రీ బస్ అయితే అదొక పెద్ద తుస్సని, సూపర్ 6 అంటూ సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, మొత్తం గాలికి వదిలేశారు. ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? మొన్నటిదాకా నిజంగానే అంబటి రాంబాబుని వైసీపీ పార్టీ తరఫున ఎంతో కొంత వాయిస్ ఇచ్చేవాళ్లే పర్వాలేదు, వీళ్ళు మంచి లక్షణాలు కొన్ని ఉన్నాయి అనుకున్నా. ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు, మంచి లక్షణాలు కాదు, నాయకుడేలే బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. కానీ నువ్వు కూడా ఇంత దిగజారిపోతున్నావు ఏంది అంబటి రాంబాబు? ప్రస్తుతం పర్సనల్ విషయం చెప్పాలో వద్దో అర్థం కాక చెప్తున్నాను. మీ మిస్సెస్ అమెరికాలో ఉంది, తీసుకొచ్చావును బస్సు ఎక్కి టిక్కెట్ కొడితే అప్పుడు అడుగు, లేదా నువ్వు చీర కట్టుకొని పోయి కూర్చో, నీకు కూడా టికెట్ కొట్టరు మహిళ అనుకోని, లేదా మీ సంజనా సుకన్యాని బస్సు ఎక్కి
వాళ్ళకి టికెట్ కొట్టిన రోజు ఆ పేర్లు టికెట్ చూపించి ఎందుకు కొట్టారని చెప్పి అడుగు. కానీ సిగ్గు శరం లేకుండా ఎలా మాట్లాడబుద్ధి అవుతుంది అంబటి రాంబాబు? నీకు కొంచెమన్నా సిగ్గుందా అంబటి? నీకు ఎలా మాట్లాడబుద్ధి అవుతుంది? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలంతా కూడా మేము కష్టపడి పని చేసుకోవడానికి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం పోయి ఏదైనా ఉద్యోగమో కష్టమో చేసుకొని ఏ ఫ్యాక్టరీలోనో పనులు చేసుకొని ఇంటికి వస్తే సగం డబ్బులు ఛార్జీలకే పోతున్నాయండి, ప్రజలు బాధపడుతున్నాం. ఇప్పుడు మాకు ఆ సమస్య తప్పింది. ఒక్కో రోజు కాయలు అమ్ముకునేవాళ్ళు, కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, పళ్ళు అమ్ముకునేవాళ్ళు బస్సు ఎక్కి పోయి అమ్ముకోలేకపోతే తిండి లేక మొత్తం ఛార్జీలకే పెట్టుకొని ఇంటికి వచ్చి భోంచేసేవాళ్ళు. ఇప్పుడు మాకు ఆ కర్మ లేదు, హాయిగా ముద్ద తింటున్నాము. ఉచిత బస్సు అని వాళ్ళు చెబుతున్న మాటలు నీ చెవులకు వినిపించట్లేదా? నీకేమన్నా చెవుడు వచ్చిందా? అట్లాంటి మంచి మాట మాట్లాడడానికి నోటికి ఏమన్నా పక్షపాతం వచ్చిందా? పక్షపాతం ఏమైనా వచ్చిందా అంబటి రాంబాబు? నోటికి మంచి చెప్పలేకపోతున్నావు. ఇకపోతే రాజధాని మునిగిందా? చేపలు పట్టాడంట. నువ్వు చేపలు పట్టావా? అరే నువ్వు చేపలు పట్టే మొహమే నిజంగానే అంబటి రాంబాబు. ఇంతకుముందు పాపలను పట్టావు, ఇప్పుడు చేపలు పడుతున్నావు అంబటి. నువ్వు ఇన్నాళ్ళేమో పాపలను పట్టావు, ఇప్పుడు చేపలు పడుతున్నావు. ఈ పొయ్యి ఆ జగన్ రెడ్డి దగ్గర తిప్పలు పడే కంటే నిజాయితీగా 4 రోజులు బతికి చూడు. కాస్త కూర్చో 2 సార్లు ఎమ్మెల్యే చేసావని ప్రజల్లో కాస్త కూర్చో మర్యాదన్న ఉంటుంది. ఇట్లాగే దిగజారిపోయి మాట్లాడితే నీ బ్రతుకు కూడా ఏదో లైన్ అయింది. పోలవరంలో ఏదైనా అవినీతి జరుగుంటే తెలిసేది నీ సంగతి. నీ అదృష్టం ఏడో కొంచెం బాగుంది, లేకపోతే నీ సంగతి కూడా తెలిసేది. ఏడో మడత మంచాల లాడ్జీలు నడుపుకునే ముఖము నువ్వు కూడా మాట్లాడుతున్నావు అంబటి రాంబాబు. నువ్వు కూడా మాట్లాడుతున్నావు. కేవలం మీరు అర్థం చేసుకోండి, ముఖ్యంగా కాపు సోదరుల కోసం పవన్ కళ్యాణ్ని అందరూ అభిమానిస్తున్నారని చెప్పి, కాపు నాయకులని చెప్పి ఒకళ్ళిద్దరిని కేవలం వాళ్ళని మాత్రమే బయటికి తీసుకొచ్చి కులాల మధ్యలో చిచ్చు పెట్టాలని ట్రై చేస్తున్న ఈ వైసీపీ ఆలోచన విధానాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. కాపు సోదరా మేలుకో. సరే, ఇదంతా ఒకేతో అయితే కనుక ఆర్కే రోజా గారు మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడుకి కానీ కూటమి నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి 2.0 ఎలా ఉంటుందో తెలుస్తుంది తొందరలోనే అంటూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? 2.0 జగన్మోహన్ రెడ్డి 2.0 ఏడ ఉంటుంది? మొత్తం జైల్లోనే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలకు వస్తారో. ఇప్పుడు ఇసుక మీద తొందరలో అది కూడా పడిద్ది. లిక్కర్ మీద పోయిన వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు. వాళ్ళు అక్కడే మాసిపోతున్నారు, మసి అయిపోతున్నారు. మొన్నటిదాకా వల్లభనేని వంశీ రేపు ఎల్లుండో కొడాలి నాని, వాడు ఆ స్టిక్కర్ కూడా తీట్లా కొడాలి నాని ఇక్కడ చెస్ట్కి ఒక ప్యాడ్ అవుట్ కట్టాడు. స్నానం చేస్తా కూడా ప్యాడ్ తీయాలంటే బాత్రూంలోకి వచ్చి అరెస్ట్ చేస్తారు ఆంధ్ర పోలీసు వాళ్ళు. అట్లాంటి వాళ్ళని అక్కడ కూడా తీయట్లేదంట. పడుకున్నా నిద్రపోతున్నా లేచినా ఈ ప్యాడ్ ఇట్లా తీస్తే కోలుకున్నట్టు అనుకుంటారని. మీ బ్రతుకులు ఏదో వంక పెట్టుకొని బతకడం. ముఖ్యంగా ఈ రోజా సంగతి ఒక్కటి చెప్పాలి. రోజా నువ్వు ఎంతలో ప్రజానాయకురాలివమ్మా? ఒక్కసారి గెలిచినప్పుడు 875 ఓట్లతో గెలిచావు. రెండోసారి 2705 ఓట్లతో గెలిచావు. 2 సార్లు గెలిచినా కూడా మొత్తం మీద నీ టోటల్ మెజారిటీ 3500. కానీ మొన్న నువ్వు ఓడిపోయిందే 45,000 చిల్లర. అంటే నిన్ను ఎంత చీగొట్టారు జనం. నువ్వేదో ప్రజానాయకురాల్లాగా 1కి 10 సార్లు భారీ మెజార్టీలతో గెలిచినట్టు, ఇప్పుడేదో కొద్ది మెజార్టీతో ఓడిపోయినట్టు, ప్రజల కోసం నువ్వేదో పాటుపడుతున్నట్టు నీ మాటలు. ముఖ్యంగా రోజా నీ ముచ్చట్లు జబర్దస్తులో చెప్పుకో, లేదా ఆ టీవీ షోలు ఉంటాయి చూడు వాటిల్లో చెప్పుకో. ఇక్కడికి వచ్చి ప్రజల దగ్గరికి వచ్చి నువ్వు నంగనాచి మాటలు మాట్లాడితే పుంగి బజాయించే రోజు దగ్గరలోనే ఉంటుంది. పైగా నువ్వు ప్రతి ఒక్కళ్ళని ఏంది ఎగరేస్తాంతావా? ఎగిరెగిరి పడే వాళ్ళని ఎగరేస్తాంతావా? నిన్ను గుమ్మడికాయ పగలగొట్టినట్టు పగలగొట్టే రోజు దగ్గరలో ఉంది. గుర్తుపెట్టుకో. ప్రజలు ఆల్రెడీ కొట్టారు, నీకు సిగ్గు రాలా, ఇంకా బయటకు వస్తున్నావు. ఖచ్చితంగా నీకు గుమ్మడికాయను పగలగొట్టినట్టు ఆంధ్రప్రదేశ్కి దిష్టి తీసేస్తారు నిన్ను. దరిద్రం పోద్ది, ఆంధ్ర రాష్ట్ర దరిద్రం అని ఈ సందర్భంగా రోజారెడ్డి చెప్తున్నా. చివరిగా ఓ ప్రశ్న. లిక్కర్ స్కామ్ అంతా బోగస్ అంటూ మాట్లాడుతున్న వైసీపీ నాయకులు, అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా మరి బోగస్ కేసు అయినప్పుడు మిథున్ రెడ్డిని పరామర్శించడానికి ఇంతవరకు ఎందుకు వెళ్ళలేకపోయాడు అంటారు? మరి ఎందుకేందయ్యా వెళ్తే రా కూర్చో అనే పరిస్థితి ఆడుంటే వాళ్ళ సొంత వాళ్ళే పోతుంటే ఒకరోజు వెళ్ళాడంట పెద్దిరెడ్డి రాజే మళ్ళీ రావట్లేదంట. మిథున్ రెడ్డి ఒకటే ఏడుపు అంట.
అదేదో పాత సినిమాలో పాట ఉంది, అమ్మ చూడాలని ఉంది నాన్న చూడాలని ఉందని. అది ఆయన మిథున్ రెడ్డి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గనక చూడాలని ఉంటే మిథున్ రెడ్డిని పరామర్శకి వెళితే కూర్చోయా అంటారు. ఎందుకంటే ఆ బిగ్ బాస్ ఇదిగోయా నీ పేరే కదా అని. అందుకని చెప్పి ఈయన తప్పించుకొని తిరుగుతున్నాడు. వాయిదాల మీద వాయిదాలు. రేపు 28వ తారీఖు అన్నాడు, అప్పుడు కూడా వెళ్తల్లా. తెలుసుకోండి ఈ విషయం. పోతే జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య ఒక చిన్న తంతు నడుపుతున్నాడు, బాగా గమనించండి. వాళ్ళ నాయకులైన అంబటి రాంబాబు కానీ, అవంతి శ్రీనివాస్ కానీ, గోరంట్ల మాధవ్ కానీ, అనంతబాబు కానీ వీళ్ళంతా కూడా ఆడవాళ్ళ విషయంలోనే ప్రజల్లో పక్కాగా దొరికిపోయారు. అందుకని చెప్పి తెలుగుదేశం పార్టీ నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల మీద హనీ ట్రాప్ చేస్తున్నాడు. కుట్రగా హనీ ట్రాప్ చేస్తున్నాడు. ఈరోజు మా నాయకులు హనీ ట్రాప్లో పడటానికి వాళ్ళు ఎన్ని కుయుక్తులు పన్నాలో అన్ని కొత్త నాటకానికి తెరలేపాడు. ఈ మధ్య 3-4 ఎమ్మెల్యేల మీద ఇటువంటి సంఘటనలే జరుగుతున్నాయి. పారా హుషార్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలారా, మేలుకోండి, ఆలోచించండి. హనీ ట్రాపుల్లో పడబాకండి. ఏ ఫోన్ వచ్చినా పిఏ తోటే మాట్లాడించండి. ఆ తర్వాత తప్పదనుకుంటే మీరు మాట్లాడండి. మీ అందరికీ నేను వినయపూర్వకంగా తల వంచి నమస్కారం చేసి చెప్తున్నాను, అర్థం చేసుకోండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలమైన మేము ప్రాణాలు అడ్డుపెట్టి 5 ఏళ్ళు పోరాడి మిమ్మల్ని గెలిపించుకుంది. మాకు మౌలిక సదుపాయాలు కల్పిస్తారని, మా ప్రాంతాలు అభివృద్ధి చేస్తారని, మా పిల్లలకు ఉద్యోగాలు చేస్తారని. మీరు పొరపాట్లు చేయకండి. సొంత ఫోన్లైనా సరే మీరు డైరెక్ట్గా ఎత్తబాకండి. పిఎల్తో ఎత్తి మాట్లాడించినాకే మీరు మాట్లాడనని మీ అందరినీ పేరున విన్నవించుకుంటున్నాను.